దిక్కుమాలిన పాశ్చాత్య ఆచారాలన్నీ భారతదేశంలో కూడా తగలబట్టి సంవత్సరానికి 13 వర్షాలు పడుతూ ఉన్నాయి. మనం బ్రతికి ఉండగా మన తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో ఉన్నారు అంటే మనం చచ్చిన వాళ్ళతో సమానము, అనుమానమే లేదు, రాసుకోండి. మాతా సమం నాస్తి శరీర పోషణం అని చెప్పింది ధర్మశాస్త్రం. భగవంతుడు ఎక్కడో శంఖచక్రాలతోనో త్రిశూలాలతోనో దేవాలయంలో ఉండడు. 9 నెలలు తను చచ్చి నీకు బ్రతికి జన్మనిస్తుంది తల్లి. దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడు కనపట్టలేదు నాన్న అని మనం ఏడిస్తే ఆ తండ్రి వారి భుజాల మీద మనల్ని కూర్చోబెట్టి దేవుణ్ణి చూపిస్తాడు. అప్పుడు మనకి తెలుస్తావు మనం కూర్చున్నదే భగవంతుడి భుజాల మీద అని. తల్లిదండ్రులకి గుళ్ళు కట్టించక్కర్లేదు, కట్టించిన గుళ్ళ ముందు వాళ్ళని కూర్చోబెట్టకుండా ఉంటే చాలు. అది నేర్చుకోవాలి. మనం బ్రతికుండగా వాళ్ళ అనాథాశ్రమ